ఎహే అది భారత రాష్ట్ర సమితి కాదు, భూముల రాష్ట్ర సమితి. కనబడ్డ జాగలను కారోలు కబ్జా పెడతాన్రు, చెరువులు అమ్ముకుంటాన్రు, అసైన్డ్ భూములు మింగేస్తుర్రు అని అప్పట్లా ఎంతో మంది అంటే చల్ అంత గలత్ ముచ్చట, మా ఒళ్ళు అసంటోళ్ళు కాదు అని దుల్పరిచ్చేటోళ్ళు పార్టీ పెద్దలు. కానీ ఆ 10 ఏండ్లు ఎట్లా నడిచిందో ఇప్పుడు ఆ పార్టీలకెళ్ళొచ్చిన కవితక్క చెప్తుందిల్లా. మీదికెళ్ళి నన్ను బదనాం చేస్తుర్రని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్కు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్కు బీఆర్ఎస్ ఛానల్ కు నోటీసులు పంపింది బాజప్తా. కవితక్క తగ్గుతలేదు పో, కారుల కబ్జాలు ఇంకిని బయట వేసింది. లేలే ఈమె కూడా కంపెనీల భూములు కొట్టేసింది పెన్మిటి పేరుతో అని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ అనే కదా. ఇగో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి 12 ఎకరాల ల్యాండ్ కి కన్స్ట్రక్షన్. మరి పట్టా భూమి అయితే ఎందుకు ఇచ్చిరు పర్మిషన్? మరి సంతకం పెట్టింది ఎవరు? కేటీ రామారావు గారు. ఈ ఎమ్మెల్యే గారే బొచ్చడి భూములు అమరుకుండా కాగితాలు పట్టుకొచ్చి చూపించింది. ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా. యాక్చువల్లీ అది ఊరిది చెరువు, అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే అందులో 4 ఎకరాలు మింగి ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. ఇక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు 307 గాజుల రామారంలో నేనేందో కబ్జా పెట్టినా అని చెప్పిండు. అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందే కదా, కేపీ వివేకానంద. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి. మీ వెనుక గుంట నక్కుంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టండి. మాధవరం సార్ ఎన్నుకున్న మనిషి ఎవరో మరి. రామన్న ముఖ్యమైన మంత్రి ఉండి కావలసిన వాళ్ళకి ఎంత ఫాయిదా చేసిండో ఆయన బినామీలో చెప్పింది ఇంకింత మంది పేర్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పిండ్రు. ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు ఇదే ఏవిరెడ్డి గారితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన పార్ట్నరు. ఈయన ఎవరు దోస్తు, ఎవరు బినామీ? పొద్దుగాలేస్తే రామన్నతోనే ఉంటాడు, కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన. ఔటర్ రింగ్ రోడ్ అవతలకున్న కంపెనీల భూములు వాపస్ తీసుకోవాలని ఈ నడుమ కారోలు లడా ఎత్తుకొని అందులో ఇండ్లు, స్కూళ్ళు, దవాఖాన్లు కట్టియాలని డిమాండ్ చేస్తున్నాయి. అలా గీ ముచ్చట బయట పెట్టింది. డిస్టిలరీ భూములు అమ్మినరా, లీజ్కి ఇచ్చిన భూములు, దాని మీద సంతకం పెట్టింది ఎవరు? కేటీఆర్ గారు కాదా? ఆ నల్ల నీళ్లు, అది ఎంత బాధ అనిపించింది చూస్తే. ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని. కానీ అప్పుడు సపోర్ట్ చేయక ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు మేడం అని అడిగితే నన్ను నిజామాబాద్ దాటనీయలేదు, ఏ చేయనీయలేదు అంటున్నది. వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడి దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. హగనట ఏదో ఒకనాడు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతుందట, కారుల కబ్జాల సంగతి తెలుస్తుందట పక్క. ఇంత లొల్లి నడుస్తుంటే కేసీఆర్ సార్ ఎందుకు బయటకు వస్తలేడు? రామచంద్రుడి కోసం కనా కష్టాలు పడి పాపం గుడి కడతాడు రామదాస్ అంటే. ఆయన తీసుకుపోయి నిజాం జైలు వేస్తాడు. ఆ జైలు వేసిన టైంలో కూడా రక్షించడానికి రాకపోతే ఏమంటాడు రామదాస్? ఏమంటాడు? తెలంగాణ కోసం మస్తు కొట్లాడినా ఇప్పుడు పబ్లిక్ తరఫున నిలబడ్డా, నడిమిట్లు ఏం సంపాదించలేదట మేడము. నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయినరు, అన్ని తెలుసు సంగతులు. జాగృతి జనం బాట పేరుతోటి తెలంగాణ యాత్ర చేస్తున్న కాంచెల్లి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను టార్గెట్ చేసిరు. నా తెరువుకు వస్తే అలా సంగతి చూస్తానికి గిట్లా వార్నింగ్ ఇచ్చింది. సిగ్గుండాలే, ఇంటల్లుడు ఫోన్ ట్యాప్ చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవా మీకు? పార్టీలకి నిలబొట్టారు కదరా బయటికి. అస్సలే మంచిదని కదా నేను చెప్తున్నా. తోలు తీస్తే ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నా. పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నా నేను. అక్క ఏడిపోయినా అక్కడ లీడర్ల బాగోతాలు బయట పెట్టబట్టే ఇప్పుడు అన్నను కూడా అనబట్టే. రేపు ఇంకేం చెప్తుందో కవితక్కతోటి కారులకు పెద్ద పరిశానే ఉన్నది పోన్రే. నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడి దయ ఉంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం